నువ్వు నన్ను విశ్వసిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నన్ను అడిగితే, నువ్వు నన్ను అర్థిస్తే, నువ్వు నన్ను ప్రార్థిస్తే నేను ప్రతి ఒక్కటి నేను నీకు రివీల్ చేస్తాను, నేను నీకు చెప్తాను. ఈ లోకం గురించే కాదు, ఈ యొక్క భూలోకం గురించి కాదు, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది, అక్కడ ఎలా ఉంటుంది అనే నిజాన్ని కూడా నేను నీకు తెలియజేస్తాను బిడ్డ, నువ్వు నన్ను నమ్మితే అని నా దేవుడు చెప్తున్నాను. దేవుడు చెప్తున్న గొప్ప మాట. మనకి ఇవన్నీ అర్థం కావాలి. దేవుడు చనిపోయాడు, శివ వేశారు, అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ నేను లేస్తాను, తింటాను, పడుకుంటాను, నా శారీరక వాంఛను నేను తీర్చుకుంటాను. మళ్ళీ ఈస్టర్ వచ్చింది, మళ్ళీ తింటాను, తాకుతాను, మూడు నాలుగు సార్లు తింటాను, 3 పూటలు తింటాను. అది ఈస్టర్ కాబట్టి, పండగ కాబట్టి ఐ డ్రింక్ వాట్ ఎవర్ ఐ వాంట్. ప్రపంచంలో ఉన్న ఏ బ్రాండ్ అయినా తెచ్చుకొని నేను తింటాను, తాగుతానని ఆలోచన కాదండి. ఆ బ్రాండ్ని తాగే ముందు, ఆ శరీరం, నీ యొక్క శరీరాన్ని గుర్తు చేసుకునే ముందు దేవుడు లాస్ట్ సప్పర్ రోజున ఏం చెప్పాడు? లాస్ట్ సప్పర్కి థర్స్డే రోజు నైట్, ఇది నా శరీరము, ఇది నా పాత్రము, దీన్ని స్వీకరించిన వాడు నిత్య జీవము బడయును అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? నువ్వు తీసుకునే శరీరము, బాడీ ఆఫ్ క్రైస్ట్, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ అ ట్రూ లివింగ్ గాడ్, ఇట్స్ నాట్ ఐడిల్. దేవుడు సజీవుడు, నువ్వు సజీవంగా బ్రతకాలి బిడ్డ. నన్ను తెలుసుకో. నువ్వు బ్రతకాలంటే బాప్తిస్మాన్ని పొందావు కదా, నీలో ఆత్మ ఉంది కదా, నువ్వు పొందుకున్నావు కదా దివ్య ప్రసాదాను, యొక్క హోలీ కమ్యూనియన్, వాటి ద్వారా నేను నిన్ను నివసిస్తాను. డోంట్ ఇగ్నోర్ దాట్. ఎవ్రీ సండే విశ్రాంతి దినం వెళ్ళి పాటించు అంటే ఏంటి? నన్ను నీలోకి ఆహ్వానించు. నువ్వు ఈ లోక పాపంలో పడిపోకుండా బ్రతుకు. ఎందుకంటే నీ పాపల కొరకే కదా నేను చనిపోయింది. ఆ నిజాన్ని నీకు తెలియబరచాలంటే నీలో, నీ ఆత్మలో నా ఆత్మ ఉంటే తప్పక నేను నీకు రివీల్ చేస్తాను. అదే దేవుడు చెప్తున్న గొప్ప మాట.